వచ్చేసింది భారతదేశంలో కాక్రోచ్ జనతా పార్టీ ఆన్లైన్ పార్టీ. ఒక కొత్త ముసుగు, కొత్త సింబల్ పొలిటికల్ వాతావరణంలో. కాక్రోచ్ చీకట్లో కూడా మేము ఎన్ని కష్టాలు పడినా మేము ముందుకు వెళ్తాం, అధిగమిస్తాం అనే ఒక సింబాలిక్ రెసిస్టెన్స్ కోసం ఏర్పడిన ఈ పార్టీ ఏర్పడి 2-3 రోజుల్లోనే ఎక్స్ అంటే ట్విట్టర్ లో లక్షలాది ఫాలోవర్లు రావడం, సస్పెండ్ చేయించడం, ఈ అకౌంట్ పోయింది. మళ్ళీ నిన్న కాక్రోచ్ ఇస్ బ్యాక్ అని ఒక కొత్త అకౌంట్ ఓపెన్ అయింది. మళ్ళీ ఇక్కడ లక్షలాది మంది చేరారు. ఇన్స్టాలో మనం చూస్తున్నాం బీజేపీకి హైయెస్ట్ ఫాలోవర్స్ 8 మిలియన్, కానీ కాక్రోచ్ జనతా పార్టీకి 20 మిలియన్లు ఫాలోవర్లు వచ్చేసారు విత్ ఇన్ జస్ట్ 2-3 డేస్. ఏంటి ఈ జెన్ జీ ఒక ఆన్లైన్ విప్లవం కనపడుతుందా? ఈ రియాక్షన్ ఏంటి? ఈ రియాక్షన్ దేనికి వచ్చింది? రోజుల క్రితమే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కోర్టులో ఒక న్యాయవాది, నేను అడ్వకేట్, నా సీనియర్ అడ్వకేట్ నన్ను అని పేరు పెట్టాలి అని ఒక కేసు వేశాడు. ఆ కేసు మీద జడ్జ్మెంట్ ఇవ్వడం ఒక ఎత్తు అయితే, ఆయన ఒక స్వీపింగ్ కమెంట్స్ ఇచ్చాడని మీడియా చెప్పింది. ఏంటంటే, మీ పనికిమాలిన యూత్ మీరు సోషల్ మీడియాలో కూర్చొని సిస్టమ్ నెట్టడమే తప్ప ఆర్టీఐ మీద ఆర్టీఐ వేసుకుంటూ ఆ రకంగా పనిమాలి పనులు మీరు చేస్తున్నారు, కాక్రోచెస్, పారాసైట్స్ లాగా అనేది ఓ స్వీపింగ్ కమెంట్ ఇచ్చారని చెప్పారు. ఆయన మళ్ళీ మరుసటి రోజు నేను ఇలా అనలేదు, ఆయన మీడియా వక్రీకరించింది అని ఓ స్టేట్మెంట్ అని ఇచ్చాడు. కానీ ఇది మాత్రం ఈ జన్జీలో, యూత్ లో ఇది సింపుల్ గా వెళ్ళలేదు. వెంటనే అభిజిత్ దిప్కే అని బోస్టన్ యూనివర్సిటీ స్టూడెంట్ ఈ ఎక్స్ ని ఫామ్ చేశాడు. కాక్రోచ్ జనతా పార్టీ CJP అనేది ఆన్లైన్ లో ఫామ్ చేశాడు. ఫామ్ చేసి దానికి ఒక మేనిఫెస్టో పెట్టాడు. వీళ్ళ డిమాండ్స్ ఏంటి అని పెట్టాడు. ఐఎమ్ ఏ కాక్రోచ్ అని పేరు చెప్పి జనాలు బయలుదేరుతున్నారు. టీ షర్ట్స్ కూడా వచ్చేసాయి, ఐఎమ్ ఏ కాక్రోచ్. అన్ఎంప్లాయ్మెంట్ ఈ రోజు భారతదేశంలో గత 45 సంవత్సరాల్లో హైయెస్ట్ గా ఉంటే, ఐఐటీలు, డిగ్రీలు, గ్రాడ్యుయేట్లు, ఇంజనీర్లు వీళ్ళందరికీ ఉద్యోగాలు లేకుండా ఉంటే, అన్ఎంప్లాయ్మెంట్ ఇంత తీవ్ర పరిస్థితిలో ఉంటే వీళ్ళని పనికి మాలిన అంటారా? మేం పనికి మాలిన వాళ్ళమా అనేది వాళ్ళు అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. మీరు సోషల్ మీడియాలో మేం పనికి మాలిన వాళ్ళమా? అసలు మీ దగ్గర పేరుకుపోతున్న కేసులు ఉన్నాయే, మీరెందుకు అది సాల్వ్ చేయట్లేదు? దీప్కే ఏమంటాడంటే, ప్రజలంతా ఫ్రస్ట్రేటెడ్ అయి ఉన్నారు, వీళ్ళకి ఒక ఎవరు పట్టించుకునే నాదుడు లేడు, రిప్రజెంటేషన్ లేదు, మా సమస్యలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఫ్యాన్ అయితే ఏమన్నాడు, ఇట్ ఈస్ ఎ ఫ్రెష్ ఎయిర్ ఇన్ దిస్ పొలిటికల్ అన్సర్టనిటీ. కాక్రోచ్ జనతా పార్టీ .org లో వెళ్తే మీకు మేనిఫెస్టో కనపడుతుంటుంది. వాళ్ళ మేనిఫెస్టోలో ఫస్ట్ పాయింట్ అంటున్నారు, ఏ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినా రిటైర్ అయిన తర్వాత రాజ్యసభ సీట్ ఇవ్వకూడదు అనే చట్టం పాస్ చేయాలి. అంటే ఎందుకు పెట్టారు? నంబర్ 2 వాళ్ళ పాయింట్ ఏమంటే, ప్రజల ఓట్లు ఎవరైతే డిలీట్ చేశారో, ఓట్లు లేకుండా చేశారో, అలా అప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ని అరెస్ట్ చేస్తాం UAPA కింద అనేది చెప్పడం జరిగింది. అంటే ఇవి లేటెస్ట్ గా మనం చూస్తున్నాం, చాలా రాష్ట్రాల్లో చాలా లక్షల ఓట్లు అనేది తీసేయబడింది. ఓటు చోరీ అనేది చెప్తున్నారు కదా అపోజిషన్ పార్టీ. సో ఈ ఓటు చోరీ జరిగితే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ని మేము అరెస్ట్ చేస్తాం UAPA. అసలు కాకపోతే ఇక్కడ ఈ CJP కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళ చిన్న రాంగ్ డిమాండ్ ఉంది. UAPA కింద అరెస్ట్ చేస్తామని చెప్పండి. అసలు UAPA అన్యాయం, అసలు UAPని రద్దు చేస్తామని చెప్పాలి. అది సో వీళ్ళు ఇంకా మెచ్యూర్ కావాలన్నమాట. ఈ జన్జీ ఇంకా స్టడీ చేస్తూ ఇంకా మెచ్యూర్ కావాలి. ఏది ప్రజాస్వామ్యం, ఏది అప్రజాస్వామికం అనేది వాళ్ళు కూడా తేల్చుకోవాలి. ఏది రాజ్యాంగ విరుద్ధం అనేది కూడా వాళ్ళు కూడా కొన్ని స్టడీ చేసి తేల్చుకోవాలి. అదే రకంగా మహిళలకి ఇప్పుడిప్పుడే 50% రిజర్వేషన్ ఇస్తాం, కేబినెట్ మినిస్టర్స్ అందరికీ ఇప్పుడే 50% ఉంటారు అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత 4వది చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు, మీడియా గురించి. అదానీ అంబానీ కంట్రోల్లో ఉన్న ఏ మీడియా సంస్థలైనా వాటి లైసెన్స్ ని మేము రద్దు చేస్తాం. రోజు టీవీ మీడియా కానీ, ప్రెస్ మీడియా కానీ మెజారిటీ ఈ వీళ్ళ కంట్రోల్లో ఉంది, కార్పొరేట్ మీడియా. లేదు, ట్రూలీ ఇండిపెండెంట్ మీడియా రావాలి ఇండియాలో అని వీళ్ళు అడుగుతున్నారు. ఎస్, రైట్ డిమాండ్. అదే రకంగా ఈ గోదీ మీడియా అంటే డప్పులు కొట్టే మీడియా, ప్రభుత్వానికి డప్పులు కొట్టే జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం, ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళ బ్యాంక్ ఖాతాలని రద్దు చేస్తాం అనేది వీళ్ళు చెప్తారు. అంటే ఓ ట్రూలీ ఇండిపెండెంట్ మీడియా. ఈరోజు మీడియా అండ్ కోర్టులు వీళ్ళు ఇద్దరు ప్రజల కోసం పనిచేయాలి అనే ప్రధానమైన డిమాండ్ అనేది క్లియర్గా కనపడుతుంది. అదే రకంగా 5వ డిమాండ్ ఒకటి పెట్టారు మేనిఫెస్టోలో. ఏ ఎమ్మెల్యే ఎంపీ అయినా ఎన్నికైన తర్వాత ఫిరాయింపులు చేస్తే కథం 20 సంవత్సరాలు ఆయన నిలబడే హక్కు లేదు ఎలక్షన్ లో అనేది పెట్టడం జరిగింది. ఇవన్నీ ఏమంటే స్పాంటేనియస్ గా ఇప్పుడు ఉన్న జరుగుతున్న పరిణామాల పైన రియాక్షన్ లాగా మనకు కనపడుతున్నాయి. కానీ కాంక్రీట్ డిమాండ్స్ కూడా కావాలి కదా. జన్జీ అనేది
కేవలం హై క్లాస్ లో కాదు కదా, జంజీ పేద వర్గాల్లో కూడా ఉన్నారు కదా, చాలా మంది, ఎక్కువ మంది అక్కడే ఉన్నారు కదా. వాళ్ళ సమస్యలు కూడా వీళ్ళు కాంక్రీట్ డిమాండ్ లో ఉండాలి అనేది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కాంక్రీట్ గా ఉండాలి. జంజీ ఫేస్ చేస్తున్న అన్ని సమస్యలు దీంట్లో రావాలి. ఏదో 4 ఇష్యూస్ ఇట్లా స్పాంటేనియస్ గా రైజ్ చేయడం ఓకే, ఆన్లైన్ లో వెంటనే ఆ రిమార్క్స్ పైన రైజ్ చేయడం ఓకే, బట్ ఇలా ఉండాలి. ఈ రోజు మనం చూస్తున్నాం తమిళనాడులో ఒక పరిణామం, జంజీ ఒక ఎఫెక్ట్ అనేది క్లియర్ గా కనబడుతుంది టీవీకే పార్టీ రావడానికి. సో జంజీ బాగా పనిచేసింది, సోషల్ మీడియాలో బాగా పనిచేసి మొత్తానికి ఒక ప్రభుత్వాన్నే మార్చేశారు. కొత్త ప్రభుత్వంలో వాళ్ళు వచ్చారు. సరే, వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అనేది మనం చూడాల్సి ఉంది, దానిపైన మనం చర్చిస్తాం, అది వేరే. బట్ ఒక కాంక్రీట్ ఒక ఇష్యూస్ బేస్డ్ రావాలి అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అంతేకాకుండా ఆన్లైన్ లోనే ఇది ఏర్పడింది, ఓకే ఫైన్. ఇది దాని తర్వాత ఉద్యమాల్లో వస్తుందా, ధర్నాలు ఇది అవన్నీ జరగాలి కదా, ఆ ఉద్యమాలు ర్యాలీలు అవన్నీ కూడా జరగాలి కదా, పోక్ చేయాలి కదా, ఫిజికల్ గా కూడా పోక్ చేయాలి కదా అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఆ రకంగా కూడా ఇది ముందు వెళ్తే అప్పుడు ఇండియాలో కూడా జంజీ మేల్కొంటుంది అనేది అనే ఫీలింగ్ అనేది ప్రజల్లో వస్తుంది, విశ్వాసం వస్తుందని ఎక్స్పర్ట్స్ అనేది అంటున్నారు. తమిళనాడు పరిణామం తర్వాత కాక్రోచ్ పరిణామం అనేది డెఫినెట్ గా ఈ సిస్టమ్ జనాలు ఎదుర్కొంటున్న ఈ అన్సర్టనిటీ, నేను ఈ మధ్యలో ఇండియా ఇన్ డేంజర్ జోన్ అని చెప్పాను, ఓ వీడియో కూడా చేశాను. అదే రకంగా ఆయిల్ షాక్ వల్ల ఎఫెక్ట్ ఏంటి అని చెప్పాం. ఇవన్నీ ఏమంటే ఇండియా భారతదేశం ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలు, దానికి రియాక్షన్ గా ఇది ఒక ఆన్లైన్ గా ఈ నెట్వర్క్ గా వచ్చిందని తెలుసుకుందాం. కానీ ఇది మూమెంట్ గా వస్తుందా లేదా అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి.